మనతో పాటు జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. అయితే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారి ఆరోపణలో వాస్తవం ఎంత? ఆల్రెడీ అంటే రవికుమార్ అనే వ్యక్తి ఆల్రెడీ గత ఆ, ఇంకొక ముందు అంటే ముందు టీటీడీ సభ్యులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి టైంలో అంటే దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా అంటే ఆపరేషన్ చేయించుకొని బాడీలో ఒక అర ఏర్పరచుకొని ఈ రకంగా అంటే ఈ రకంగా అవినీతి చేయటాన్ని అలాంటి సభ్యుడిని అంటే లోక్ అదాలత్లో కేసు క్లోజ్ చేయటాన్ని మనం ఎలా చూడాలి? అంటే భానుప్రకాష్ రెడ్డి గారి ఆరోపణలో నిజం ఉందనుకోవచ్చా? కేసు లోక్ అదాలత్లో జరిగింది అంటే కేసు పెట్టిన వాళ్ళు అవతల ముద్దాయి ఇద్దరు కూడా రాజీ పడితేనే లోక్ అదాలత్ పోతుంది కదా కేసు. అంటే లక్ష్మణ్ గారు సారీ టు ఇంటరప్ట్ యూ. అంటే లోక్ అదాలత్ లో కేసు క్లోజ్ చేసుకుంటే లోక్ అదాలత్ లో మళ్ళీ రీఓపెన్ చేయటానికి వీలు లేదా అండి? మళ్ళీ ఫ్రెష్ గానే ఓపెన్ చేసుకోవాలా? లోక్ అదాలత్ లో ఒక కేసు గీన ఇరు వర్గాలు అంగీకరిస్తే లోక్ అదాలత్ మీద అప్పీలు పోవడానికి ఇద్దరికి అవకాశం ఉండదు, రీఓపెన్ చేయడానికి అంతకంటే అవకాశం ఉండదు. దట్ ఈస్ సబ్జెక్ట్ క్లోజ్. అందువలన తెలివిగా ఆ అవినీతిని కప్పిపుచ్చటానికి ఇప్పుడు అది దొంగతనం అంటారో లేకపోతే దోపిడీ అంటారో ఏమంటారో మొత్తం మీద పరకామణిలో వచ్చినటువంటి విదేశీ యొక్క నోట్లను తస్కరించి తను లాభపడ్డాడు అని ఆ రవికుమార్ మీద ఆరోపణలు. కేసు బుక్ అయింది. కేసు బుక్ అయితే ఒక రకంగా క్రిమినల్ కేసు కిందకి వస్తుంది. లోక్ అదాలత్లో ఎలా రాజీ పడతారమ్మా? పడరు, ఎక్కడ ఎప్పుడు పడరు అట్లాంటి కేసులు. పడ్డారు అంటే ఖచ్చితంగా దాని వెనక మతలబు ఉంది అని దాని అర్థం. పెద్దలు దాని వెనక ఉన్నారు అని. సరే, లోక్ అదాలత్లో రాజీ పడారు, అయిపోయింది. ఇప్పుడు మరి అతను ఆస్తులు రాపించుకున్నారు అని చెప్తున్నారు. బాగా అంటే వీళ్ళు కూడా లాభపడ్డారు అని. ఇప్పుడు అతన్ని పట్టుకొని ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే అతని శరీరంలో ఏదో ఒక పార్ట్లో ఒక దారి ఏర్పరిచి ఆపరేషన్ చేసి ఆ నోట్లు అందులో పెట్టుకోవడానికి వీలుగా చేశారన్నప్పుడు అది ఇప్పటికీ అలాగే ఉంటది. అక్కడ కుట్లు కానీ అవన్నీ ఉంటాయి. కనిపెట్టడం పెద్ద విషయం కదా, అతన్ని పట్టుకొని టెస్ట్ చేస్తే అయిపోతుంది. అలా ఎందుకు చేసుకున్నాడు? ఇప్పుడు కూడా మళ్ళీ కేసు పెట్టచ్చు. అదే అని కాదు, ఇంకా పెద్ద మొత్తంలో నిధులు అంటే అక్కడ నోట్లు పోయాయి, విదేశీ కరెన్సీ పోయింది అని చెప్పి కేసు మళ్ళీ పెట్టవచ్చు. పెట్టకుండా ఏమి ఉండకూడదు, ఉండడానికి అవకాశం లేదు. దొంగతనం కేసు మళ్ళీ పెట్టవచ్చు. పెట్టారా, ఏం చేస్తారు? గతంలో నిజంగా ఆయన 14 అపార్ట్మెంట్లు రాపించుకున్నారని ఆయన అక్కడ అపార్ట్మెంట్ దగ్గరే నిలబడి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. చూడు, వెనక ఉన్నాయి ఇందులో 14 అపార్ట్మెంట్లు అని. మరి ఆ రవికుమార్కు అంత ఆస్తులు ఎలా వచ్చాయి? అతను కూడా మామూలు ఉద్యోగి కదా. ఒక ఉద్యోగి అన్ని ఆస్తులు ఎలా సంపాదించగలిగినాడు అన్నది ఒకవేళ రాపిచ్చి ఉన్నా అంతకుముందు ఎవరు కొన్నారు, ఇప్పుడు ఎవరికి మార్పిడి అయ్యాయి, ఆయన ఎవరితో కొన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవినీతి తేలుతుంది. తేలకుండా పోలేదు. రికవరీ చేయాలి అంటే మరి ఆస్తులు ఉన్నాయో లేదో తెలియదు. ఉండొచ్చు ఎక్కడైనా ఇంకా కొన్ని. అంటే లక్ష్మణ్ గారు, ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఇప్పుడు అంటే అక్కడ లాస్ట్ టీటీడీ పాలక మండలి సభ్యులు కానీ టీటీడీలో ఉన్న పెద్దలు కానీ ఒక పోలీస్ ఆఫీసర్ హస్తం కూడా ఉంది, వాళ్ళందరూ రాయించేసుకున్నారు అని మనం వింటూ ఉన్నాం. మరి ఆరోపణలో వాస్తవం ఎంత, నిజాలు ఎంతో మరి తెలీదు. ధార్మిక క్షేత్రంలో ఇంత దారుణాలకి ఒడిగడతారు అని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎందుకని, ఎవరు ఆ పోలీస్ ఆఫీసర్ అన్నది ఇప్పటికీ మనకి బయటికి రావట్లా. ఎవరు అక్కడ విజిలెన్స్ ఆఫీసర్ ఉంటాడు? ఎవరు ఆ రోజు డ్యూటీలో ఉన్నారో విజిలెన్స్ లో, టీటీడీ విజిలెన్స్ లో
వాళ్ళే చేస్తారు తప్ప వేరే వాళ్ళు చేయలేరు కదా. ఉమ్, ఉమ్, సత్కరించారంటే వాళ్ళే ఉంటారు. ఉమ్, అది కూడా బయటకు వస్తుంది, అదేం పెద్ద రహస్యమేం కాదు. ఆయన పేరు చెప్పడం లేదు కానీ ఉమ్, విచారణలో దాని మీద దర్యాప్తు గిన మొదలు పెడితే అన్ని బయటకు వస్తాయి, ఉమ్, రాకుండా ఏమి ఉండవు. వచ్చినప్పుడు ఉమ్, ఇప్పుడు ఎందుకు దర్యాప్తు ఇప్పుడు చెయ్యాలి అంటే మళ్ళీ తిరిగి జరగకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు మారని, అధికారులు మారని, చైర్మన్లు మారని, అంతకుముందు ఏదైనా ఉమ్, అలా అక్కడ దేవస్థానంలో దేవుణ్ణే మోసం చేసి ఎవరైతే డబ్బు సంపాదిస్తారో, ఏ విచిత్రమైన సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు అక్కడ అక్కడ కనిపిస్తుంటాయి మనకు అనేక రకాలుగా ఏ విధంగా దేవుని యొక్క డబ్బులు అంటే భక్తుల డబ్బులు దోస్తున్నారని. ఇది ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇప్పుడు ఉమ్, దీన్ని విచారణ చేసి నిగ్గు తేల్చకపోతే ఉమ్. మళ్ళీ భవిష్యత్తులో జరగదని గ్యారెంటీ ఏముంది? ఇంకొకరు ఆ పని ఇంకోరు చేస్తారు. అంటే చేస్తున్నారేమో తెలీదు. తిరుమల పరకాణిలో, శ్రీవారి పరకాణిలో చాలా సార్లు వింటూ ఉన్నాం లక్ష్మణ్ గారు. అంటే కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళు అంటే ఈ చోరీలకి పాల్పడటం, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం, అయినా కూడా సీరియస్ యాక్షన్స్ తీసుకోకపోవటానికి కారణం ఏంటి అంటే, అంటే శ్రీవారి మీద అంత అంటే వాళ్ళకి అంత భక్తి లేదా, లేకపోతే అంత భయం లేదా, ఏమని అనుకోవాలి? అంటే ఇప్పుడు ఈ రవికుమార్ ఇష్యూ అనే కాదు, అంతకుముందు చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా పట్టుపడ్డ దాఖలాలు మనం చూసాం. ఇప్పుడు ఎందుకు దానికి కారణం ఏంటమ్మా? ఇక్కడ అవినీతే కదా. పై అధికారులు ఎవరైతే పట్టుకోవాలనో, అయితే సీరియస్ గా దర్యాప్తు చేయాలనో, వాళ్ళు నిజాయితీ పరులైతే ఆ పని చేస్తారు కదా. ఇప్పుడు చూడండి, లోక్ అదాలత్ పోవటం ఏంది, ఆ అపార్ట్మెంట్లని రాపించుకోవటం ఏంది, అంటే పై లెవెల్లో కూడా కింది నుంచి పై లెవెల్ వరకు కూడా పెద్దగా అవినీతి జరిగిందని దాని అర్థం కదా అని చెప్పేది నిజమైనప్పుడు. అందువలన ఇక్కడ ఎప్పటి నుంచో వింటున్నాం, మామూలుగా ఈ యొక్క డబ్బులు లోపల లెక్క పెట్టేటప్పుడు వాటిని రకరకాల మార్గాల్లో బయటికి తీసుకెళ్తున్నారు అన్నది చాలా కాలం నుంచి అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి, అప్పుడప్పుడు పట్టుకుంటున్నారు, జరుగుతున్నాయి. కానీ ఇది పెద్ద ఎత్తున ఒకటేసారి 100 కోట్లు అంటున్నాడు ఆయన, చిన్న విషయం కాదు కదా. 100 అంటే 200 కోట్ల విదేశీ కరెన్సీ. అదే సార్, ఇప్పుడు అదే లక్ష్మణ్ గారు మనం చూసుకున్నట్లయితే 55 కోట్లకే మనకి ఇక్కడ కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ వారెంట్లు ఇచ్చారు. అంటే 200 కోట్ల కుంభకోణాన్ని, అంటే మనకి బయటకు వచ్చింది 200 కోట్లు. ఇంకా మనకి తెలియకుండా ఎంత జరిగిందో ఏంటో అంటే దర్యాప్తు చేస్తే కానీ తెలీదు మనకి. ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే, ఆ రవికుమార్ యొక్క ఆస్తులు లెక్క గడితే ఎన్ని వందల కోట్లు కొన్నాడో అదంతా అవినీతి కిందే కదా లెక్క. ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? కాబట్టి బయటపడుతుంది ఏ మేరకు అవినీతి జరిగింది. అంటే లక్ష్మణ్ గారు అందరూ బెంగళూరు, మైసూర్లో అంటే జగన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారా? అంటే బెంగళూరు, మైసూర్లో ఆస్తులు కొనటానికి కారణం ఏమనుకోవచ్చు మనం? అది మనం జగన్ రెడ్డిని దీంట్లో పిక్చర్ ఎక్కి తేవాల్సిన అవసరం లేదు. అంటే లేదు సార్, అంటే ఇప్పుడు చెప్పండి. ఇక్కడ అవినీతి అన్నది ఏ స్థాయిలో జరగాలనో ఆ స్థాయిలో అన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కారణాలు ఆయన చేయాలి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని చేయాల్సిన అవసరం. అంటే బెంగళూరు అడ్డాగా ఇవన్నీ సాగిస్తున్నారా అన్నది ఒక, అంటే జనాల నుంచి వస్తున్న విమర్శలు. ఇక్కడ ఒక భయం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని వాటిని ఎక్కడ అవినీతి జరగకుండా ఆపగలుగుతూ వస్తూ ఉండింటే గనక భయం ఉండేది. ఆయన ఏం పట్టించుకోలేదు కాబట్టి అందరికి ఫ్రీడమ్ దొరికిపోయింది. ఆ విధంగా అన్ని శాఖల్లో ఎక్కడ పడితే ఎక్కడ అసలు ఊహించిన అవినీతి జరిగింది అని ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు సహజంగా ఏంటంటే, ఎక్కడైతే ఆస్తులు పెరుగుతూ ఉంటాయో, ఇప్పుడు భూమి ధరలు పెరుగుతూ ఉంటాయో, అపార్ట్మెంట్ల ధరలు పెరుగుతూ ఉంటాయో అక్కడ కొంటారు వీళ్ళు. బెంగళూరులో అలాగే పెరుగుతాయి, ఎవరి ఇయర్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ లో పెరుగుతూనే ఉంటాయి, పక్కన మద్రాస్ లో కూడా పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల అక్కడ కొంటారు. అదేమి పెద్ద విషయం అయితే కాదు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు తను అపార్ట్మెంట్లు కొన్నా, భూమి కొన్నా కూడా ఎక్కడ పెరుగుతుందా రేట్లను చూసుకొని అక్కడ ఎక్కడ డెవలప్ అవుతుందో అక్కడ కొంటాడు.
కాబట్టి ఇక్కడ ఈ అవినీతి సొమ్ము ఎక్కడ కొంటారు వాళ్ళైనా? ఉమ్, చూడండి, ఒక్క అపార్ట్మెంట్ లోనే ఆయన 14 ఇల్లు ఉన్నాయి అంటే అతనికి అవి వేరే వాళ్ళు రాయించుకున్నారు అంటే ఉమ్, 14 కొనుక్కోగలిగినాడంటే ఎంత డబ్బు సంపాదించాలి? అక్కడే అతను అపార్ట్మెంట్ దగ్గర నిలబడి ఉమ్, బాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఈ వెనక ఉన్నాయి. ఇప్పుడు అది రహస్యమేంగా ఉండదు. ఆ 14 ముందు ఎవరి పేరుతో ఉన్నాయి, ఉమ్, ఇప్పుడు ఎవరి పేరుతో ఉన్నాయి, ఉమ్, ఆ 14 అంతకు ముందు ఎవరి పేరుతో ఉన్నాయి, క్లియర్ గా అక్కడ లెక్క తెలుస్తుంది కదా. ఉమ్, ఈ రాయించుకున్న వాళ్ళు ఎవరు అని, రాయించుకున్న వాళ్ళు టీటీడీ బోర్డు సభ్యులా, అంతకుముందు చైర్మనా, లేకపోతే ఎవరు అనేది బయటకు వస్తుంది కదా. లేకపోతే వాళ్ళ బినామీ మనుషులతో రాపించుకున్నారా, బినామీ అయినా బయటకు వస్తుంది, బంధువులు చుట్టాలైనా బయటకు వస్తాయి. ఉమ్, కాబట్టి ఇక్కడ పెద్ద ఆరోపణ అనేది. ఒకవేళ అందులో ఎగ్జాజరేట్ గా కొంత ఉంది అని అనుకున్నా కూడా, ఆయన 200 కోట్లని చెప్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత అవినీతి అయితే జరిగిందని భావించి ఉమ్. వెంటనే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. అది